మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఏదైతే రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికైనటువంటి 10,000 పైచికు లబ్దిదారులకు నిధులు వారి అకౌంట్ లో ఉన్నటువంటి నిధులను విడుదల చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రి మండలందరికీ పేరు పేరున రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రెండో విడత దళిత బంధు పథకం ద్వారా ఎంపికై ఆన్లైన్ అయి వారి కోసం వివిధ జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో నిధులు జమ చేయబడ్డ వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ లోపు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రెండో విడత దళిత బంధు బాధితులందరికీ న్యాయం చేయాలని మేమందరం రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసం ఈ రోజు హనుమకొండలో ఏవైతే నియోజకవర్గాల్లో ఇంకా పడలేదో వారందరితో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాం. ఈ వేదిక నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే స్థానిక సంస్థల్లో దళితుల మీకు ఓట్లు కావాలంటే మేమందరం దళిత బంధు పథకానికి ఎంపికై నిధులు కూడా మంజూరై ఉన్నవాళ్ళం కాబట్టి మమ్మల్ని పార్టీ పరంగా చూడకుండా దళితులుగానే చూసి మా అందరికీ న్యాయం చేయాలని, లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం నుండి నిలబడేటువంటి అభ్యర్థులకు మేము ఖచ్చితంగా వారికి ఏ విధంగా మేము చేయాలో ఆ విధంగా మేము కార్యాచరణ రాష్ట్ర కమిటీ సిద్ధం చేయబోతుంది. దయచేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మమ్మల్ని అందరికీ న్యాయం చేయాలని పేరు పేరున కోరుకుంటూ త్వరలోనే హైదరాబాద్ లో కూడా మేము శాంతియుత మార్గంలోనే కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా త్వరలోనే తెలియజేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై భీమ్.